తాము స్వతంత్ర భారతదేశం 74 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ ఉద్యోగ వ్యవస్థ సమస్తము ఈరోజు సమ్మెకి పిలిపించింది. ఆ సమ్మెలో భాగంగా మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఉంది. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదేవిధంగా అసంఘటిత కార్మికులు అందరూ కూడా మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఈరోజు సమ్మెలో పాల్గొనమని చెప్పడం జరిగింది. వాటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో 31 జిల్లాలలో ఉన్న అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందర మా ధర్నా జరుగుతుంది. దాంట్లో సందర్భంగానే ఈరోజు నల్గొండ కలెక్టరేట్ ముందర మేము ఉద్యోగస్తులం అందరము కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. అయితే మా డిమాండ్స్ ఏంటంటే, మరి కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ పిఆర్సీ 2 సంవత్సరాలు లేట్ అయింది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, త్వరితగతిలో పిఆర్సీని మీరు ప్రకటించాలని. ఉద్యోగస్తులందరూ జీతాల మీద తప్ప అదనపు ఆదాయం లేకుండా, ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా ఉత్త జీతం మీద బతికే వాళ్ళే ఉద్యోగులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా